నేను పగబట్టి వందల కొలది కులాంతర వివాహాలు నేను చేశాను, ఆర్గనైజ్ చేశాను. నా ఖర్చు పెట్టి, నా డబ్బులు ఖర్చు పెట్టి నేను చేశాను. కొన్ని సేమ్ కులంలో కూడా చేశాను. ఎందుకు తెలుసా? వాడు బ్రాహ్మణుడు, వీడు మాదిగా అనేది ఎంత అబద్ధమో, వీళ్ళిద్దరు మాదిగా అనేది కూడా అబద్ధమే. ఏమండి? వాడు రెడ్డి, ఈ అమ్మాయి ఏమో మాల అనేది ఎంత అబద్ధమో, ఇద్దరు మాల అనేది కూడా అబద్ధమే. అసలు కులమే లేదు అసలు. కనుక కలిసి వచ్చినప్పుడు అనుకోకుండా అన్ని విధాల యోగ్యులు రక్షణ పొందారు. సత్య సంబంధులు, దేవునికి విధేయులు, నాకు విధేయులు, వాళ్ళు కలిసి ఒక కుటుంబంగా కట్టబడితే దేవుని పని కొరకు స్తంభంగా నిలబడతారు. కమన్ చేసేయండి, సేమ్ కులమైన మనకేం నష్టం లేదు. అసలు కులం అనేదే ఊహాజనితం, కల్పితం. ఎందుకంటే నేను ఆది కాండము మొదటి 2 అధ్యాయాలను గట్టిగా నమ్ముతున్నా. అందుకే చెబుతున్నాను, కులము నమ్మిన వాడెవ్వడు కూడా క్రైస్తవుడు కాదు. బైబిల్ నమ్మకుండా ఎవడైనా క్రైస్తవుడు కావచ్చా? చెప్పండి. బైబిల్ నమ్మకుండా, మరి బైబిల్లోని మొదటి 2 కాగితాలను నమ్మలేదు, నువ్వు ఎట్లా క్రైస్తవుడు?